పార్వతీపురం పురపాలక సంఘం సమావేశ మందిరంలో సోమవారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పలువురు సభ్యులు వాకౌట్ చేయగా, మరికొందరు సభ్యులు సమావేశంలో పాల్గొని తమ వార్డులో సమస్యలను పరిష్కరించాలని కోరారు. పార్టీలను పక్కన పెట్టి మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. పార్వతీపురం మున్సిపాలిటీ సమావేశ మందిరంలో సోమవారం కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. గతంలో మాదిరిగానే ఈ సాధారణ సమావేశంలో కూడా వైసీపీ కౌన్సిల్ సభ్యులు చైర్పర్సన్ తీరును నిరసిస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అయితే కొంతమంది కోఆప్షన్ సభ్యులు వైసీపీ కౌన్సిలర్లు వాకౌట్ చేయకుండా టీడీపీ కౌన్సిలర్లతో కలిసి సమావేశంలో పాల్గొనడంపై వైసీపీ కౌన్సిల్ సభ్యులలో గందరగోళం చోటు చేసుకుంది. గత ప్రభుత్వంలో తమ వార్డులోని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని స్వయంగా వైసీపీకి చెందిన సభ్యులు తెలిపారు. ప్రస్తుత టీడీపీ హయాంలో అయినా తమ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలని, ప్రస్తుతం పన్నులు కడుతున్న ప్రజల కోసం అంతా కలిసి పనిచేద్దామన్నారు. అన్ని వార్డుల్లోని సమస్యలకు తమ ప్రాధాన్యత ఇస్తూ మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దామన్నారు. పట్టణాన్ని ముఖ్యంగా వేధిస్తున్న త్రాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు.